మనం ఏం చేస్తున్నా అడ్డుపడుతున్నప్పుడు మనం చెయ్యాల్సింది శాంతి పోరాటం కాదు, యుద్ధం. యుద్ధమా? ఎందుకమ్మా ఆ శకుంతలతో? అది అసలే మొండిది. ఒక్కసారి ఎవరి మీదైనా పగ పెట్టుకుంటే అస్సలు వదలదమ్మా. బామ్మ, నేను యుద్ధంలోకి దిగాను. ఇక వెనకడుగు వెయ్యలేను, వెనక్కి రాలేను. చావో రేవో అక్కడే తేల్చుకుంటాను. మనల్ని అణగదొక్కాలని చూస్తున్న ఆ శకుంతలకి ఈ విధంగానే బుద్ధి చెప్తాను. ఇప్పుడు నేను నీకు పోటీగా వస్తాను. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం ఈ శకుంతల నుంచుంది కదా, తనకి పోటీగా నేను నిలబడతాను. ఈ కాంట్రాక్ట్ని నేను దక్కించుకుంటాను. ఏంటక్క ఆ సిరిని అట్లా వదిలేసావేంటక్క? క్యాంటీన్ కాంట్రాక్ట్లో నీకెదురుగా పోటీ చేస్తుందా? అవునక్క, నువ్వు అను. ఇప్పుడే వెళ్ళి ఆ సిరిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని లేపేసి వస్తాను. రేయ్, నీకు మొన్న చెప్పినానా లేదా? మన సేతికి మట్టి అంటకుండా ఎదిటోళ్ళని మట్టి కరిపించాలని చెప్పానా లేదా? చెప్పినా అక్క, చెప్పినా. మనం చేసిన వంటలు టెస్టింగ్ చేసేది, కాంట్రాక్టు మనకిచ్చేది ఆ ఓనర్ గాడ్రా. రేపా సిరి అక్కడికి వస్తుంది కదా, రాని అక్కడికి ఎట్టా వస్తాదో, ఆ కాంట్రాక్టు నాకు రాకుండా ఎట్టా చేస్తుందో నేను చూస్తాను. అక్క, రేపే మా సారు నీ వంటల్ని టేస్ట్ చేసి ఆ శకుంతలకు నీకో కాంట్రాక్ట్ ఇస్తారు. ఏంట్రా మళ్ళీ ఏదో టెస్ట్ అంటున్నావు, శకుంతల అంటున్నావు? అసలు ఏం జరిగిందిరా? అసలు బూరబొగ్గలు, నీకు తెలీదు కదా ఇందాకేం జరిగిందంటే, ఇప్పుడు నేను నీకు పోటీగా వస్తాను. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం ఈ శకుంతల నుంచుంది కదా, తనకి పోటీగా నేను నిలబడతాను. ఈ కాంట్రాక్ట్ని నేను దక్కించుకుంటాను. ఇదిగో హర్ష, ఈ శకుంతలకి ఆపోజిట్గా ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం నేను నిలబడుతున్నాను. ఇది జరిగింది. సిరి, ఆ శకుంతలతో మనకెందుకే? ఏం చేస్తుంది బామ్మ? ఎన్ని రోజులు ఆమె ఏం చేసినా మనం పడ్డాం. తను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మౌనంగా భరించావు. ఇక భరించే ఓపిక నాకు లేదు. అది కాదమ్మా, దానికి పోటీగా మనం చిరితిళ్ళు అమ్ముతుంటేనే ఇంత చేసింది. ఇప్పుడు నువ్వు క్యాంటీన్ కాంట్రాక్ట్కి దానికి ఎదురుగా నిలబడ్డావు. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటోనే. బామ్మ, ఆ శకుంతల లాంటి వాళ్ళు మనం భయపడినంతకాలం భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ధైర్యం చేసి మనం దిగితే వాళ్ళు మన జోలికి రావడానికే భయపడతారు. ఏంటోనే, నాకు చాలా కంగారుగా భయంగా ఉందే. బామ్మ, నువ్వు కంగారు పడకు. ఏమైనా సరే ఆ శకుంతల ఎన్ని కుట్రలు పన్నినా సరే నేను చూసుకుంటాను. ఎలా అయినా ఆ కాంట్రాక్ట్ని సంపాదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పని చేయడానికి హోటల్ కూడా ఏమీ లేదు బామ్మ. బామ్మ, అక్క చెప్పింది కరెక్ట్. ఆ శకుంతల
మా క్యాంటీన్లో కూడా ఫుడ్ సరిగ్గా పెట్టదు. ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎక్కకొస్తే మనకు ఆదాయంతో పాటు మా ఎంప్లాయీస్ అందరికీ మంచి ఫుడ్ పెట్టే అవకాశం దొరుకుతుంది. వస్తే బూరబొక్కలు, మా అమ్మ వండర్ ఉమ్మనే ఆ శకుంతలనే కాదు ఇంకెవరే వచ్చినా డిషుమ్ డిషుమ్ అని ఫైట్ చేసి గెలిచేస్తుంది. అబ్బా నువ్వు ఊరుకోరా. అమ్మ సిరి, మీరు మాత్రం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నాకు మాత్రం మీరింటికి వచ్చేదాకా భయంగానే ఉంటుందమ్మా. బామ్మ, అంత సవ్యంగానే జరుగుతుంది. నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. అక్క వెనకాల మేమందరం ఉన్నాం బామ్మ. అక్కని ఆ శకుంతల ఏమీ చేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏవోరా, ఆ దేవుడే నా మనవరాల్ని, నా ముని మనవణ్ణి కాపాడాలి. సిరమ్మా, ఇంకా భోంచేయలేదమ్మా? రా కొంచెం తిందు పదమ్మా. నేను తినను. తిన్నంత వేటమ్మా, తినకపోతే ఎలా అమ్మా? కొంచెం తిందుగాని రా అమ్మా. నేను తినను పండు. రా అమ్మా. ఏమైంది పండు? చూడేమనమ్మగారు, సిరమ్మ అన్నం తిన్నని అలిగి కూర్చుంది. అలిగిందా? దేనికోసం అలిగింది? అమ్మా సిరి, సిరి, ఏంటమ్మా భోజనం చేయనంటున్నావంట? ఏమైంది? చూడు నాని, నాన్నని చూసి దాదాపుగా 2 రోజులవుతుంది. ఆయన ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు, మళ్ళీ పొద్దున్నే నేను లేవకముందే వెళ్ళిపోతున్నారు. అసలు నాన్న నాకు కనపడటం లేదు. నాకు నాన్నని చూడాలనిపిస్తుంది. సిరి, మీ నాన్న కోసం ఇలా అన్నం తినకుండా అలిగి కూర్చోకూడదమ్మా. ఏమనమ్మగారు, వేహర్బాబు వస్తాండ్రు. ఆగరా. ఏరా, నీ పాటికి నువ్వు ఆఫీస్ అని 24 గంటలు అక్కడే కూర్చుంటే ఎలా? ఏమైందమ్మా? ఏమవడం ఏంట్రా? నువ్వేమో ఆఫీస్ పనులని తిరుగు, నీ భార్యేమో కిట్టి పార్టీలు క్లబ్బులని తిరుగుతూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా? అది కాదురా, సిరికెలాగూ తల్లి ప్రేమ దక్కట్లేదు. చివరికి తండ్రి ప్రేమ కూడా లేకపోతే అదేమైపోతుంది?